Hello everyone, welcome back to my YouTube ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు నేను మీకోసం మల్టిపుల్ జాబ్ నోటిఫికేషన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒరాకిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ జాబ్కి ఫ్రెషర్స్ అయినా లేదా మీకు 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 0 to 2+ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి మీరు కనుక ఫ్రెషర్స్ అయి ఉంటే మీకు జావా ప్రోగ్రామింగ్లో కానీ అలాగే మీకు ఏదో ఒక డీబీ నాలెడ్జ్ లైక్ ఎస్క్యూఎల్ కానీ ఒరాకిల్ డీబీలో కానీ నాలెడ్జ్ ఉన్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినట్లంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్కిల్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైక్ C or C++, గోలాంగ్ ఆర్ బ్యాష్ స్క్రిప్టింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీకు IP నెట్వర్కింగ్, ప్రోటోకాల్, లైనక్స్ నెట్వర్కింగ్, స్టాక్స్ వీటిలో కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అలాగే సాస్ ఆర్ హైబ్రిడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్వైర్డ్ స్కిల్స్ చూసారా, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెషర్స్ మీకు జావాలో కనుక నాలెడ్జ్ ఉండి మీకు SQL ఆర్ ఎనీ డీబీలో కనుక నాలెడ్జ్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్కిల్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ అయితే మీరు అప్లికేషన్తో ప్రొసీడ్ అయిపోండి. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి పీటీసీ వాళ్ళైతే టెస్టింగ్ రోల్కి అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు, QA స్పెషలిస్ట్ రోల్కి. ఇది పూణే లొకేషన్ అనమాట. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఫ్రెషర్స్ మీకు టెస్టింగ్లో కనుక నాలెడ్జ్ ఉన్నా ఆర్ మీరు ట్రైన్డ్ క్యాండిడేట్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి కూడా 0 to 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అండి. తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూతారా వాళ్ళు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు జావాలో నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఫెమిలియర్ విత్ డేటాబేసెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. MySQL, PostgreSQL, MongoDB వీటిలో కనుక మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది జావా ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్ రోల్ అండి. సో దట్ మీకు ఫుల్ స్టాక్లో అయితే నాలెడ్జ్ ఉండాలి ఆర్ మీరు ట్రైన్ అయినా కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. HTML, CSS, జావా స్క్రిప్ట్ అన్ని మెన్షన్ చేశారు కదా ఇక్కడ. సో ఇది ఫుల్ స్టాక్ జాబ్ రోల్ అనమాట. సో మీకు ఫుల్ స్టాక్ మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. లేదా మీకు బ్యాక్ ఎండ్ జావా కానీ అండ్ స్ప్రింగ్ బూట్ అలా ఫ్రేమ్వర్క్స్ మీద నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై చేసుకోండి. ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, చాలా త్వరగానే నేర్చుకోవచ్చు. తప్పకుండా మీరు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే అప్లై చేసుకోండి. ఈ జాబ్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఆర్ BSc. సో దీనికి డిగ్రీ క్యాండిడేట్స్ ఆర్ బీటెక్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అండ్ పాస్అవుట్ చూసుకున్నట్లయితే 2023, 2024 అండ్ 2025 గ్రాడ్యుయేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం 70% అయితే ఉండాలి. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయండి. మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు 10 daysలో మెయిల్ వస్తుందండి ఎగ్జామ్ అండ్ ఫర్దర్ రౌండ్స్ గురించి. నేను ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి అందరూ అప్లై చేసుకోండి. సో ఈ 3 జాబ్స్కి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ షేర్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.